ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 13 లక్షల ఎకరాల్లో మామిడి సాగోతూ సాలిన 25 నుంచి 30 లక్షల టన్నుల మామిడి పండ్ల ఉత్పత్తినిస్తోంది. మామిడి సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చింది అధిక సాంద్ర విధానం. సాధారణ సంప్రదాయ పద్ధతుల్లో ఎకరాకు 40 మొక్కలే రావడం, చెట్టు వటవృక్షాల్లా పెరిగి యాజమాన్య పనులకు కష్టతరంగా మారి చీడపీడలు పెరిగి దిగుబడులు తగ్గడంతో ఈ మధ్యకాలంలో రైతులు అధిక సాంద్ర పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు 100 లోపు మొక్కలుండే మధ్యస్థ సాంద్రత, 100 నుంచి 1000 వరకు అధిక సాంద్రత, 1000కి పైగా మొక్కలు నాటే అత్యధిక సాంద్రత లేదా మిడో విధానాలుండగా, వీటిలో అధిక సాంద్రతలో మొక్కలు నాటడాన్ని శాస్త్రవేత్తలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానంలో చెట్లు ఎక్కువ ఎత్తు పెరగకుండా గొడుగు ఆకృతిలో మల్చడమే కీలకమైన అంశం. దీనివల్ల మందుల పిచికారీ, కాయకోత వంటి పనులన్నీ సులభతరంగా మారతాయి. అంతేకాక నాటిన 3 ఏళ్ల నాటి నుంచి 10 ఏళ్ల తోటల్లో వచ్చే దిగుబడికి దీటుగా అధిక దిగుబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అధిక సాంద్రత విధానంలో మామిడి సాగు ఎలానో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఈ అధిక సాంద్రత అంటే హై డెన్సిటీ. ఈ హై డెన్సిటీ పద్ధతిలో మనకి వరుసల మధ్య అలాగే మొక్కల మధ్య 5 మీటర్ల దూరం ఉంటే మనకి ఎకరానికి 160 మొక్కలు పడతాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పులు కనుక గమనించుకున్నట్లయితే చెట్టు మనకి అందుబాటులో ఉంటే మనం దానికి కావలసిన స్ప్రేయింగ్స్, చీడపీడలకి ఇలాంటి వాటి అన్నిటికి కూడా చాలా చక్కగా చూసుకోవచ్చు. అలాగే మనం మామిడి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే కాయను వీలైనంత వరకు చేత్తో కోసేటట్లు అందుబాటులో ఉండాలి, లేదా సికేచర్తో కోసేటట్లు ఉండాలి. మనం అధిక సాంద్రతలో కనుక మొక్కలు వేసుకున్నట్లయితే మనం చెట్టు మన నియంత్రణలో ఉంటుంది. అలాగే కత్తిరింపులు, ప్రూనింగ్ అనేవి చేసుకోవచ్చు. ఈ ప్రూనింగ్ అనేది ప్రతి సంవత్సరం చేసుకున్నట్లయితేనే మనకి ప్రతి సంవత్సరం కాపు నిలకడగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యాజమాన్య పద్ధతులన్నీ సరిగ్గా చేయాలంటే తప్పనిసరిగా మనం ఈ అధిక సాంద్రతలో మనం ఈ మామిడి తోటలు పెంచుకోవాలి. అయితే అధిక సాంద్రతలో పెంచుకోవాలనుకున్నప్పుడు మనం ముందుగా ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఖచ్చితంగా మొక్కని మనం మొదట పెట్టి నాటిన వెంటనే ఒక 3-4 నెలల్లో అది నాటుకున్న తర్వాత తల కొట్టేయాలి. ఈ తలలు కొట్టేయటం అనేది 5 మీటర్లు కనుక పెట్టినట్లయితే 75 సెంటీమీటర్ల దగ్గర తలలు కొట్టేయాలి. మనకు అక్కడి నుంచి కొమ్మలు రావటం మొదలవుతుంది. ఈ వచ్చిన కొమ్మల్లో మంచి బలంగా ఉన్నాయి, వెడంగా ఉన్నాయి. ఒక 3 కొమ్మలు నుంచి 4 కొమ్మల వరకు ఉంచి మిగతా కొమ్మలన్నీ కూడా తీసేయాలి. ఆ తర్వాత ఈ 3 కొమ్మలు లేదా 4 కొమ్మలు పెంచుకున్నప్పుడు ఇవి కూడా ఒక 3-4 నెలల తర్వాత మనం ఒక 50 నుంచి 60 సెంటీమీటర్ల దగ్గర కొట్టేస్తే దాని నుంచి మళ్ళీ ఒక 3 పంగలు వస్తాయి. ఇలా మనం చెట్టుని మొదటి 2 సంవత్సరాలు ప్రూనింగ్ చేసి ట్రైనింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి చెట్టు ఖచ్చితంగా గొడుగు ఆకారంలోకి అనేది వస్తుంది. ఈ గొడుగు ఆకారంలో ఉన్నప్పుడు మనకి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది రైతులు మనం చెట్లని ప్రూనింగ్ చేసుకోవాలి అనేసరికి కింద ట్రాక్టర్ తిరిగేటట్లు అట్లా మనిషి తిరిగేటట్లు మొత్తం కొమ్మలన్నీ కొట్టేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మనకి ఎప్పుడైనా చెట్టు కిందికి మనిషి వంగిపోయేటట్లు ఉండాలి. కత్తిరింపులు కూడా జాగ్రత్తగా చేసుకుని లోపల గుబురు ఎక్కువగా ఉంటే లోపల కొమ్మలే తీయాలి. అలాగని బయట కొమ్మలు ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. ఒకవేళ గుబురు ఎక్కువ ఉంటే లోపల 2-3 కొమ్మలు కనుక తీసినట్లయితే మనకి చెట్టు లోపలికి గాలి వెలుతురు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చేసుకున్నట్లయితే మనకి అధిక సాంద్రతలో వేసుకున్నప్పుడు 3వ సంవత్సరం దాటి 4వ సంవత్సరం వచ్చేసరికి మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రతలో మనం మొక్కలు వేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనం డ్రిప్ పద్ధతిలోనే మనం నీరు పారించుకోవాలి. అలాగే సిఫార్సు చేసిన ఎరువులు కనుక వేసుకున్నట్లయితే సరిపోతుంది. తప్పనిసరిగా ఈ ఎరువులు వేసేటప్పుడు ఈ సేంద్రియ ఎరువులు వాడటం అనేది తప్పనిసరిగా చేయాలి. ప్రతిసారి మందులు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా అది ఉంది, పురుగు కానీ లేదా తెగులు కానీ ఉంది అని గమనించినప్పుడే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.